హాయ్ స్టూడెంట్స్, 10వ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠమైన బతుకు గంప అనే పాఠంలోని ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. నెక్స్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా, అంటే చిన్న ప్రశ్నలు అన్నమాట. సమాధానం క్లుప్తంగా రాస్తే సరిపోతుంది. మొదటి ప్రశ్న, ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది? జవాబు, ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇల్లు గడవాలంటే భర్త కానీ భార్య కానీ పని చేయాలి. కూలి పని చేద్దామంటే ఎల్లమ్మకు కడుపులో బిడ్డ, సంకలో బిడ్డ. ఆమెకు వంగి లేవడం కష్టంగా ఉండేది. అందుచేత ఎల్లమ్మ పండ్ల గంపను నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేది. రెండవ ప్రశ్న, రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణాలు ఏవి? జవాబు, ఎల్లమ్మ కష్టజీవి, ఓర్పుగలది, తెలివితేటలతో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. ఒక పిల్లవాడు దొరికితే వాణ్ణి పెంచి పెద్ద చేసింది. కుటుంబం కోసం కష్టపడింది. కలుపుగోలుతనం కలది, అభిమానవంతురాలు, ఎవరైనా అకారణంగా డబ్బులిస్తే తీసుకోదు, బాధ్యత గలది. మూడవ ప్రశ్న, బాల్య వివాహాల వలన నష్టాలు తెలపండి. జవాబు, బాల్య వివాహాల వలన అన్ని నష్టాలే. చదువు దెబ్బతింటుంది, అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద పడతాయి, అభివృద్ధి ఉండదు, శక్తికి మించిన చాకరీ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, తెలివితేటలు కూడా వృద్ధి చెందవు, పిల్లలు కూడా పుడితే ఇంక చెప్పనక్కర్లేదు, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చట్ట ప్రకారం కూడా బాల్య వివాహం నేరం. బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులను, బంధువులను, చేయించిన పురోహితుని కూడా అరెస్ట్ చేస్తారు. కఠిన కారాగార శిక్షలు కూడా విధిస్తారు. అంత ప్రమాదకరమైంది బాల్య వివాహం. నెక్స్ట్, ఆ అనే రోమంలో క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి, వీటి సమాధానాలు చూద్దాము. మొదటి ప్రశ్న, బతుకు గంప పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి. జవాబు, ఎల్లమ్మ కష్టజీవి, తన కుటుంబ భారాన్నంతా ఎల్లమ్మే మోసేది. తన మంచితనంతో ఊళ్ళో వాళ్ళందరినీ ఆకట్టుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంటికి వస్తూ ఉండేది. ఎల్లమ్మ పండ్ల వ్యాపారం చేసేది. అవసరం ఉన్నా లేకపోయినా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనిచేస్తూ ఉండేది. అప్పుడప్పుడు రచయిత్రి ఇంట్లో భోజనం చేస్తూ ఉండేది. ఎవరు? ఎల్లమ్మ. ఎల్లమ్మ అప్పుడప్పుడు రచయిత్రి వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఎప్పుడైనా ఒకసారి భోజనం చేస్తూ ఉండేదన్నమాట. రచయిత్రితో తన కష్ట సుఖాలను చెప్పుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ కుటుంబ సభ్యురాలైంది. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే ఆ బిడ్డను ఎల్లమ్మ సాకింది. దయార్థ హృదయురాలు ఎల్లమ్మ. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు. బ్రతుకు కొరకు గంపనెత్తుకొని వీధి వీధి తిరుగుతూ పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగించింది. యాక్సిడెంట్ జరిగిన భర్తను, పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్న ఎల్లమ్మ ధన్యురాలైంది. పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జవాబు, ఎల్లమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది. తన కుటుంబ సభ్యుల బ్రతుకుల కొరకు గంపను నెత్తిన పెట్టుకుని పండ్ల వ్యాపారం చేస్తూ
జీవనం సాగిస్తున్న స్వశక్తి పరురాలు. తన కుటుంబాన్ని పోషించటం తన బాధ్యతగా గుర్తించిన నిస్వార్థ పరురాలు. భర్తకు ఆపద వస్తే ఆదుకున్న అర్ధాంగి. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే కాపాడి చేయూతనిచ్చి పోషించిన దయార్థ హృదయురాలు. రచయితకు తన కష్ట సుఖాలను చెప్పి గుండె బరువును దించుకునేది. రచయితతో పరిచయం ఏర్పడ్డాక వారి కుటుంబ సభ్యురాలైంది. అంత మంచి మనసున్న అనురాగమూర్తి. మూడవ ప్రశ్న, ఎల్లమ్మకు రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి. జవాబు: ఎల్లమ్మ గంప నెత్తిన పెట్టుకుని పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేది. ఆ విధంగా తరచూ రచయిత్రి ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు అవసరం ఉన్నా లేకున్నా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనులు చేస్తూ ఉండేది. రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ అప్పుడప్పుడు భోజనం చేస్తూ ఉండేది. తనకు వచ్చిన కష్ట సుఖాలను ఎల్లమ్మ రచయిత్రితో చెప్పుకునేది. క్రమంగా రచయిత్రి కుటుంబ సభ్యురాలైంది. రచయిత్రి అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది ఎల్లమ్మ. నిస్వార్థ పరురాలైన ఎల్లమ్మకు రచయిత్రికి విడదీయరాని బంధం కలిగింది. అనురాగమూర్తి అయిన రచయిత్రి ఎల్లమ్మకు మమతానురాగాలను పంచింది. నెక్స్ట్, ఈ అనే రోమంలో క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఈ ఇచ్చిన 2 ప్రశ్నలకి ఆన్సర్స్ కొంచెం సృజనాత్మకంగా ఉండాలన్నమాట. ఓకేనా? మొదటి ప్రశ్న, పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ మనం ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. సమాధానం ఇలా ఎల్లమ్మ రచయిత్రి అని ఇలా సెపరేట్గా పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడారో పక్కన రాస్తూ ఉండాలి. ఓకే, ముందుగా ఎల్లమ్మ: పండ్లమ్మో పండ్లు, పండ్లమ్మో పండ్లు. రచయిత్రి: హే హే అమ్మి, పండ్లమ్మి. ఎల్లమ్మ: అమ్మగారు దండాలమ్మ. రచయిత్రి: ఏమే ఎల్లమ్మ, ఎక్కడికి వెళ్ళావే? ఇంతకాలం కనపడటం లేదు. అదేమిటే ఇలా ఉన్నావు? ఎల్లమ్మ: అవునమ్మా, ఏం చెప్పనమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయింది. రచయిత్రి: ఎప్పుడయింది? ఏం జరిగింది? ఎల్లమ్మ: ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. రచయిత్రి: అయితే నువ్విట్లా వచ్చావేమే? ఎల్లమ్మ: రాక చేసేదే ఉందమ్మా, లెక్క రావద్దు, లెక్క కావద్దు, ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా. నేను ఎక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్లా తెలిసినోళ్ళు అని అంటోంది. రచయిత్రి: జాగ్రత్త ఎల్లమ్మ, ఏదైనా అవసరం వస్తే వచ్చి అడుగు. ఎల్లమ్మ: అలాగేనమ్మా, వెళ్ళొస్తా. ఇది ఎల్లమ్మకు రచయిత్రికి మధ్యలో జరిగిన సంభాషణ. నెక్స్ట్, రెండవది, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. చూసారు కదా పిల్లలు, ఇక్కడ మనం ఊరి పేరు అలాగే ఆ డేట్ రాయకూడదు కాబట్టి మనం ఇలా XX అని పెట్టుకోవాలి. ప్రియమైన మిత్రునకు నమస్కారాలు. నేను క్షేమం, నీవు క్షేమం అని తలుస్తాను. మా తాతగారు మానవ జీవితం ఎలా సార్థకం పొందాలని చాలా బాగా వివరించి చెప్పారు. మానవుడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని విశ్లేషించాడు. ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మి అని ఆర్యోక్తి. కష్టాలైనా సుఖాలైనా మానవులకే కలుగుతాయి, అంతేగాని మిగిలిన వాటికి కలుగవు కదా. ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలు అన్నట్లు మానవులకే బాధలు. వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డవాడే మనిషి. అందువల్ల మానవుడు కష్టాలకు కుంగకూడదు, సుఖాలకు పొంగకూడదు. స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించినప్పుడు నిజమైన మనిషిగా కీర్తిని పొందుతాడని మా తాతగారు చెప్పారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
నేను కూడా అలాగే ప్రవర్తిస్తానని మా తాతకు మాట ఇచ్చాను. నీవు కూడా ఈ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుని నీ స్పందనను తెలియచేయగలవని ఆశిస్తున్నాను. వెంటనే ఉత్తరం రాయి. ఇట్లు నీ మిత్రుడు అని మీ పేరు రాసుకోండి. నెక్స్ట్ అడ్రస్, మీకు తెలిసిన అడ్రస్ అంటే మీ ఫ్రెండ్ పేరు, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అంటే అలా రాసుకుని, క్లాసు, అలాగే ఏరియా, నెక్స్ట్ జిల్లా, ఏరియా, ఊరు, జిల్లా, అలా మీకు ఏ అడ్రస్ తెలిస్తే అది నీట్గా రాసుకోండి. ఓకేనా? పిన్ కోడ్. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.